హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఏం చూసుకున్నాం? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మనము వినిన వాక్యములను విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండాన్నట్లుగా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు మనకి ఎన్ని చెవులు ఇచ్చాడు? 2 చెవులు ఇచ్చాడు. నోరు ఒకటే ఇచ్చాడు కదా. ఈ నోరు వినదు, మాట్లాడదు. కాబట్టి ఈ చెవితో విన్న మాట ఇంకో చెవితో వెళ్ళిపోవటానికి ఆస్కారం ఉందన్నమాట. అందుకొరకే మీరేమి వినిచున్నారో మీ మట్టికి మీరు జాగ్రత్తగా, మార్క్స్ వార్త రిఫరెన్స్ 4:24 వచనంలో, మీరేమి వినిచున్నారో మీ మట్టికి మీరు జాగ్రత్తగా ఏం చేయాలట? సెల్ని చూసుకోవడం కాదు, బైబుల్ని చూసుకోవాలి. మధ్యలో మనం సెల్ ఇస్తాం. మనం ఐఏఎస్ ఆఫీసర్లం కాదు, ఐపీఎస్ ఆఫీసర్లం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో లేము. ఏం జరుగుతుందో చూడాలి. దానికి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాం. మాట చొప్పున కలిగించిన ఈ విశ్వంలో అనేకమైన, సునీత విలియం గారు పోయిన తర్వాత ఇంకా చాలా బయటకు వస్తాయి. ఈ విశ్వంలో అనేకమైన గ్రహాలు ఉన్నప్పటికీ మానవులమైన మనము నివాస యోగ్యముగా ఉండటానికి దేవుడు ఏమిచ్చాడు? ఈ భూగోళాన్ని ఇచ్చాడు. అటువంటి ఈ యొక్క గ్రహంలో మనం బ్రతుకుతున్నామంటే ఎన్నో గ్రహాలలో లేని ఆధిక్యత ఈ భూమి మీద మనకి ఇచ్చాడంటే, మనిషి ఆయుష్ 60, 70, అధిక బలం అంటే 80, ఆ తర్వాత కూడా బ్రతకొచ్చు. ఇంతలో ఉండి అంతలో మాయమైపు ఆవిరి వంటి మన జీవితాలను ఏమున్నదని మనం పొంగాలి. అలా బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ ఇంటికి వస్తాడనే నమ్మకాలు ఈ రోజుల్లో లేవు. కొత్తగా ఫ్రెండ్ వస్తాడు, బుల్లెట్ తీసుకొని వస్తాడు, అరే అలా వెళ్ళొద్దాం పారా అంటాడు, వెళ్తాడు. ఆ యొక్క డ్రైవింగ్ లో ఒక్కోసారి బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది, లేకపోతే ఏదో ఒకటి జరిగిపోతుంది, చచ్చిపోతాడు. వెనుకున్న వాడు కూడా చచ్చిపోతాడు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి మన జీవం ఏర్పడేది. కాబట్టి ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దామని ఆయన బలమైన హస్తం కింద మనం దీన మనస్కులమై ఉండాలి. అందుకొరకే మనకేమి ఇచ్చాడంట? ప్రభు దినాన్ని ఇచ్చాడు. ఆదివారానికి మనకు ప్రభు అయి ఉన్నాడు. ఒక ఆడ అంటాడు, గుడ్డివాళ్ళు అంటారు మత్తయి సువార్తలో. మనం ఏమంటాం? దావీదు కుమారుడా అని పిలుస్తాం. కానీ ప్రభువా దావీదు కుమారుడా. ఫస్ట్ ఏమన్నారు? ప్రభువా దావీదు కుమారుడా. చూడండి, ఆ గుడ్డి వాళ్లకు ఏం తెలియకపోయినా కానీ యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? ప్రభువా దావీదు కుమారుడా. ఏంటండి అది? అంటే ఎంత గౌరవం ఇస్తుండ్రు. వాళ్ళు ఉన్న బాధలో వాళ్ళు విననప్పటికీ కూడా వారి హృదయాంత రంగములో దేవుడు కొలువున్నాడు అనమాట. రండి, ఇలా మాట్లాడుకుంటే మన సమయం అయిపోతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. 21, 22 కలిసి ఉంటాయి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంట? తూరు సిదోనుల ప్రాంతము. తూరు సిదోనుల ప్రాంతము యెజబెల్ గారు కూడా పూర్వము రాజుల కుటుంబంలో పుట్టిన ఆ యెజబెల్ కూడా వారి కుటుంబ వెనుక బ్యాక్ హిస్టరీ తీస్తే విగ్రహారాధికురాలు. ఆ విగ్రహారాధికురాల ప్రాంతముల నుంచి తూరు సిదోనుల ప్రాంతము నుండి ఒక కానాను స్త్రీ వచ్చింది. ఎంతో వేదనతో వచ్చింది, ఎంతో బాధతో వచ్చింది, ఎంతో భయముతో వచ్చింది. అయ్యో నా బిడ్డ ఈ యొక్క పిశాచి పట్టి చచ్చిపోతుందేమో, విలవిల కొట్టుకుంటుంది నా బిడ్డ.
ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారు అంటే ఆ ప్రాంతంలో నజరేయుడైన యేసుక్రీస్తు వారు అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సూచక్రియల ద్వారా చనిపోయిన వారిని లేపుతుండ్రు అనే ఒక విషయము విని చాలా దూరం నుంచి ప్రాంతం నుంచి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఏం చేస్తుందంట? కేకలు వేస్తుందంట. ఏమండి, ఒక కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు ఆ రిక్వెస్ట్, బాధ, వేదన, ఆ డాక్టర్ దగ్గరికి కూడా నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కొందరు స్త్రీలు డాక్టర్ల దగ్గర వాళ్ళు వెళ్ళేటప్పుడు నిలబడరు, కూర్చొని ఉంటారు. కొంత మట్టికి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్లకు అక్కడ సాటిస్ఫాక్షన్ కాక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేసుకొని తగ్గక మరలా ఇక్కడికే వచ్చి ఆ డాక్టర్ని 2-3 సార్లు అడిగినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోక అక్కడికే వెళ్ళు అని అంటుంటాడు అనమాట. ఆ మాటలు కూడా విన్నాను. అయితే ఆ సమయంలో డాక్టర్ గారు పోతుంటే ఆయన కాళ్ళ మీద పడి గోజాడుతుంటే కూడా ఆయన ఇలా కాళ్ళతో నెట్టేసుకుంటూ వెళ్ళిపోయే డాక్టర్లను నేను చూశాను అక్కడ. ఏంటండి ఆమె అట్లా కాళ్ళ మీద పడుతుంటే కూడా వెళ్ళిపోతున్నాడు అంటే, ఆమె ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా మధ్యలో వెళ్ళిపోయిందండి, మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారంటే మేము ఒప్పుకోవట్లేదు, అందు గురించి ఆమె తిరిగి ఆఖరికి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఆ బాధ, ఆ మరణం, బిడ్డల మీద ప్రాణం పోతుందేమోనని వేదనతోటి ఆ తల్లి కానాను స్త్రీ సీదోను ప్రాంతం నుంచి, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైనా ఆమెతో ఒక్క మాటలను చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెని పంపివేయమని ఆయనను ఏం చేశారట? వేడుకున్నారట. పంపివేయండి, ఈమె ఒకటే అరుస్తుంది, ఒకటే చికాకు చేస్తుంది, ఒకటే మొత్తుకుంటుంది, మన మినిస్ట్రీ అంతా పాడు చేస్తుంది, మన ఏమిని పాడు చేస్తుంది, ఈమెని వెళ్ళగొట్టండి. ఎవరికి చెప్తున్నారు వాళ్ళు? ఎవరు చెప్తున్నారు? శిష్యులు యేసు ప్రభుకు చెప్తున్నారు అన్నమాట. కానాను స్త్రీ బాధపడుతుంది, వేదన పడుతుంది. ఈరోజు కూడా మన కుటుంబాలలో ఏదైనా బిడ్డకు ఫిట్స్ కానీ ఏదైనా టైఫాయిడ్ కానీ వస్తే ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఇక్కడ భుజం మీద వేసుకొని డాక్టర్ దగ్గరికి ఉరుకుతా అంటారు, అయ్యో నా బిడ్డ చచ్చిపోతుందేమోనని. అటువంటి వేదనతో ఆ తల్లి, ఎందుకంటే తల్లి ఎందుకు అంతగా వేదన పడుతుంది, ఆ తండ్రి ఎందుకు రాలేకపోయాడు? ఆ తల్లి రక్త మాంసములలో ఆ బిడ్డ రక్త మాంసములు పంచుకొని పుట్టింది కనుక ఆ బిడ్డలో ఉన్న యొక్క అవయవాలన్నీ ఆ తల్లియే. కాబట్టి ఆ బిడ్డ మీద అంత మమకారం ఉందన్నమాట. ఆమె రక్తము ఈమె రక్తమే, ఆమె శరీరము ఈమె శరీరమే కనుక గోజాడుతుంది, బాధపడుతుంది. ప్రభువా దావీదు కుమారుడా కరుణించు, నా బిడ్డకు సహాయము దయచేయి అని కేకలు వేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వేదన అర్ధనాదాన్ని ఎంత బాధ ఉన్నోడికి బోధ అర్థమవుతుందట కదా. మెడిసిన్ దగ్గు బాగా వచ్చినప్పుడు ఏం చేస్తాడట, సిరపు వాడు తాగుతూనే ఉంటాడు, కొద్దిగానే తాగురా బాబు అంటే వాడు మళ్ళీ కూడా తాగేస్తాడు. ఎందుకు? ఆ దగ్గు తగ్గడానికి. ఆ విధమైన యొక్క వేదనలో ఉన్నదనమాట. చూడండి 23 అందుకైనా ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా 24 ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదనెను. 12 గోత్రాలు, యాకోబుకి 12 గోత్రాలు, 12 మంది కుమారుల గోత్రాల యుద్ధకే నశించుచున్న ఇశ్రాయేలీయుల యుద్ధకే నేను పంపబడ్డాను. ఎక్కడి నుంచి పంపబడ్డాడట? ఇలా పరలోకము నుంచి పంపబడ్డాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి మనలందరినీ దత్తపుత్రులుగా చేసుకోవటానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. నశించిపోతున్న మానవాళ్ళందరి గురించి ఇంతకుముందు అన్నయ్య చెప్పాడు. నశించిపోతున్న మానవాళ్ళందరి గురించి ఆయన వెతికి రక్షించడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చాడు అనమాట.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చూసుకున్నట్టయితే ఆయన బోధ చేస్తున్న సమయంలో మనలాగా మైక్ సెట్లు లేవు, మనలాగా సైకిల్ మోటార్లు లేవు, మనలాగా సైకిళ్ళు లేవు. ఎక్కడికి వెళ్ళినా ఖాళీ నడకతో ఆ ప్రాంతాలకు వెళుతూ, అది 10 కిలోమీటర్లు కానీ 50 కానీ 100 కిలోమీటర్లు కానీ, ఒకే ఒక్క స్త్రీ గురించి సమరయ స్త్రీ గురించి కూడా ఎక్కడో నుంచి ఆయన ప్రయాణం చేస్తూ ఆ సమరయ ప్రాంతానికి వచ్చాడు. ఈరోజు ఒక బైకు, ఒక కారు, ఒక సైకిల్ మోటార్లు, అనేకమైన అవకాశాలు ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చాడు ఈ పరిచర్య. ఏ అవకాశాలు లేనప్పుడు నీ ప్రభు, నా ప్రభు, ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి విజయశాలి అయి ఉన్న ప్రభు నీకు అన్ని ఇచ్చాడు. నీకు కార్పెట్ ఇచ్చాడు, నా పిల్లలకు కాళ్ళు మెత్తగా ఉండాలని కార్పెట్ ఇచ్చాడు, మంచిగా మాట్లాడాలని మైకులు ఇచ్చాడు, లైటింగ్ ఇచ్చాడు, ఫ్యాన్లు ఇచ్చాడు, కుర్చీలు ఇచ్చాడు. ఏమండి, ఆ రోజు కుర్చీలు బల్లాలే ఉన్నాయి. ఎటువంటి స్థితిలో మనకు దేవుడు సేవ చేసడానికి ఆయన ఏమీ లేని సమయంలో ఆయన సేవ చేశాడు. ఆహారం తింటే మనకి ఎలా అయితే బలం వస్తుందో, దేవుని వాక్యాన్ని మనం స్వీకరిస్తే జీవం వస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఏమంటుండు, ఇశ్రాయేలీల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదేనను. అందుకు ఆమె ఏమంటుందంటే 25, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. చూడండి, నేను ఇశ్రాయేలీల యొద్దకే నేను పంపబడ్డాను అంటే, ప్రభువా అయినను నాకు సహాయం చేయమని ఎంతగా బ్రతిమాలుకొంచున్నదండి, ఎంతగా రిక్వెస్ట్ చేస్తుందండి. ఇదేదో మీరు మాటలు ఒక లైన్ 2 లైన్లు మీకు చదివినట్టు అనిపిస్తుంది, కానీ అందులో బాధ ఉందండి, అందులో వేదన ఉందండి, అందులో ఆమె నష్టపోతుందో, నా బిడ్డ చనిపోతుందేమోనని ఆవేదన, ఆక్రోశం వస్తుంది అనమాట. చూడండి, ఆ తర్వాత ఏం జరిగింది? 26వ వచనం, అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చాలా ఇక్కడ ఆలోచనలు 2 ఉంటాయి. ఏముంటాయి మన ఆలోచనలో? చెప్పాలి. ఏముంటాయి చెప్పాలి. మన ఆలోచనలో 2 ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఉంటుంది, రెండోది నెగిటివ్ ఉంటుంది. 100%లో 70% నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. ఒక్కసారి చూస్తే ఏంట్రా నన్ను బాగా చూస్తుండు, వెంటనే పక్కడికి చెప్పేస్తాడు. ఒక్కసారి చూస్తే ఆ విధంగా ప్రతి విషయంలో నెగిటివే ఏర్పాటు చేస్తుంది. ఆయన ఏమంటాడు, అమ్మా నేను ఇశ్రాయేలీల యొద్దకే నేను పంపబడ్డాను, నేను మరి ఎవరి యొద్దకు పంపబడలేదమ్మా, నేను నీకు సహాయం చేయలేనమ్మా అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. శిష్యులు ఏమంటారు, అయ్యా పంపించేయ్యా, పంపించేసేయి. ఈమె మన ఎప్పటిచ్చి గోల చేస్తుంది, పంపించేసేయండి. అమ్మా, బల్ల మీద ఉన్న రొట్టెలు కుక్క పిల్లలు వేయడం యుక్తము కాదమ్మా అంటే, నిజమే ప్రభువా. చూడండి, ఆ వచనం చదవండి, 26, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూసారమ్మా, ఎంత దయాని. నిజమే ప్రభువా, నిజమే. ఆ పళ్ళ మీద ఉన్న రొట్టెలు ఎవరు తింటారు? యజమానులు తింటారు, కుమారులు తింటారు, స్వతంత్రులు తింటారు. కానీ పడ్డ ముక్కలు ఎవరు తింటారు? కుక్క పిల్లలు వచ్చి తింటారు. నేను కుక్క లాంటిది అన్నయ్యా, అయ్యా నా యందు జాలి చూపయ్యా, అయ్యా నా యందు కనికరించయ్యా, అయ్యా ప్రాధేయపడుతున్నానని అంటుంటే శిష్యులకు అర్థం కాదు. కుక్క అని కూడా తగ్గించుకున్నది. కుక్క లాంటి బ్రతికాయ. నా బిడ్డ పెళ్లి కావాలన్నా, నా కొడుకు ఉద్యోగం రావాలన్నా కాళ్ళు పట్టుకుంటాం, వేళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం. అయ్యా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా బిడ్డ పెళ్లి ఆగిపోతాయా, మాట్లాడుకున్నానయ్యా, అయ్యా సాయం చేయ్యా అని. చాలా ఇప్పుడంటే జీతాలు బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. సింగరేణి ఏరియాలలో బిజినెస్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు అలాంటి స్థితిలో లేరు. ఒక్కొక్కరికి 8 మంది 9 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని పెంచి పోషించాలా, మ్యారేజ్ చేయాలి, సెటిల్ చేయాలంటే చాలా కష్టాలు ఉండేవి. కానీ ఇక 27వ వచనంలో ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ మీద పడు
ముక్కలు తినను కదా అని చెప్పాను. చూసారా ఎంత పాజిటివ్ గా ఆమె ఆలోచిస్తుంది. నిజమే ప్రభా, నేను కుక్క లాంటి దాన్ని, నిజమే ప్రభా నాకు సాయం చేయి. చూడండి, చూసారా ఎంత ఒద్దిక, ఎంత ఎంత ఆమె తగ్గింపు. వీళ్ళేమనుకుంటున్నారు, శిష్యులు ఏమనుకుంటున్నారు, నిజమే అది కుక్కే. ఆమె ఏంటిది, కుక్కే, కుక్క పిల్ల అన్నాడు కదా, ఆమె కుక్క లాంటిదే కాబట్టి మన ఎంబడి వచ్చి ప్రాధేయపడుతూ బతులాడుతుంది. ఆమెను ఎల్లగొట్టు ప్రభా, ఆమెను ఎల్లగొట్టు ప్రభా. ఆ ప్రభువుకు తెలుసు ఆయన సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మూలముగా సమస్తమును కలిగినది గనక సర్వేశ్వరుడైన యేసుక్రీస్తు వారు సమస్తం ఎరిగిన వాడు గనక ఆయన ఆలోచిస్తున్నాడు, ఏం జరుగుతుందని ఆలోచిస్తుండు. చూసారా, మార్క్స్ వార్తలో ఆయన ఇంకొక మాట చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతున్నానా? వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు దయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుని అనుకొని జన సమూహములు ఆయన ఎదుగు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళారని తనలో తాను గ్రహించుకొనెను. చూసారా, 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఇక్కడ మాతృమూర్తులు ఎక్కున్నట్టున్నది. అంటే నెలకు వాళ్ళకు డేట్ వస్తుంది. ఆ నెలలో డేట్ లో వాళ్ళు సరిగా కాలేజీ పోలేరు, సరిగా ఆఫీస్కి వెళ్ళలేరు, ఇంట్లో కూడా సరిగా పనిచేయలేరు. అలాంటిది సంవత్సరానికి 52 వారాలు, సరే క్షమించండి, 12 సంవత్సరానికి 12 నెలలు. అలాంటిది 12 సంవత్సరాలు అంటే ఏ విధంగా ఆమె శరీరంలో రక్తము నీళ్ళలాగా పోయి ఉంటాయి, ఆమె శరీరం కండరాలు ఎంత బలహీనమై ఉంటాయి. అటువంటి బలహీనమైన స్థితి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న పొలాలు అయితేంది, డబ్బు అయితేంది, బంగారం అయితేంది మొత్తము వ్యయము చేసుకొని ఎంత మాత్రమును మరింత సంకటపడిన వాక్యం ఎప్పుడు, అందుకోసం ముందే చదివించాను. మీరు వినిన వాక్యములు విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. అది మనం జాగ్రత్త లేకపోతే వెళ్ళిపోతాయి. అందుకోసం పూర్వంలో బిడ్డ భద్రం బిడ్డ బండెక్కేటప్పుడు అంటది మన తల్లులు, మన తాతలు ముత్తాతలు, బిడ్డ భద్రం. ఇప్పుడంటే అరే జాగ్రత్త నాన్న అంటారు స్టైల్ గా, వినరా? కాబట్టి ఎంత సంకటపడి ఉంటుంది ఆమె. అటువంటి స్థితిలో ఎక్కడో విన్నది నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, చనిపోయిన వారిని సమాధి చేయబడ్డ వారిని తిరిగి లేపుతాడు. అటువంటి ఆయన దగ్గరికి ఆయనతో మాట్లాడకుండా ఆయన వెనకాల వెళ్ళి ఆయన చెంగు మాత్రము ముడితే చాలు అని అంచెలంచెలుగా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఆమె విశ్వాసముతో వచ్చిందండి యేసు ప్రభు దగ్గరికి. చూడండి ఎంత విశ్వాసంతో వచ్చింది. దేవునికి మహిమ కలిగింది, దేవునికి గొప్ప స్తోత్రము కలిగింది ఆమె విధేయత. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 25 ఎక్కడో మార్క్స్ వార్త 5వ అధ్యాయం 32 వచనములో ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి 33 భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. సంగతి అంతా చెప్పుకున్నదట, బాధ అంతా చెప్పినారు. అసలు ఎట్లా ప్రాబ్లం వచ్చింది, అట్లా ఎట్లా అసలు బ్లీడింగ్ స్టార్ట్ అయింది, ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా, ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆమె సంగతి అంతయు చెప్పుకున్నదట. వెంటనే ఆమె ఏమన్నాడు చూడండి, సంగతి అంతా ఎప్పుడైతే దీనురాలై చెప్పుకున్నదో 66వ అధ్యాయం యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ వచనం 2వ భాగంలో ఎవరు దీనులై దేవుని యందు వణుకుచుండురో వారి యందు నేను దృష్టి ఉంచుతాను అన్నాడు. విన్నారా? దృష్టి ఉంచుతాడు.
నాన్న చదువు ఒకసారి అది 66:2 రెండో భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుదును. చూసారా, ఆమె వణుకుతుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది, భయముతో వచ్చింది. యేసుప్రభు ఏమంటాడా? ఆయన చెంగు మాత్రం ముట్టింది. దేవుడు నాకు చేసిన అద్భుతమైన కార్యాలు చెప్పాలంటే సమయం సరిపోదు. వినరా, సమయం సరిపోదు. నాకు అనేకమైన కార్యాలు చేశాడు దేవుడు. నా భార్యకు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బెడ్ మీదనే పడుకుంది, ఇట్లా బెడ్ మీదనే పడుకుంది 2 నెలల దాకా. అప్పుడు నేను ఆనందగడ్లో ఉంటున్నాను. ఆనందగడ్ 7 షాఫ్ట్ ఆనందగడ్ మైండ్స్ లో చేస్తున్నాను. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, బెడ్ మీదనే పడుకుంది. ఓ రోజు మా ఇంట్లో ప్రేయర్ అయిపోయింది, నేను నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాను. అప్పుడు సెక్యూరిటీ డ్యూటీలో చేస్తున్నాను, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ బైక్లలో. అటువంటి స్థితిలో ఒక వ్యక్తి వచ్చి కూర్చొని, నమ్మరు, ఒక వ్యక్తి కూర్చొని తెల్లటి బట్టలు వేసుకొని ఆమె పక్కన కూర్చొని ఒక్కసారి, రెండోసారి డైపర్ తీసినట్టు, గోసిగుడ్డ తీసినట్టు 3 సార్లు తీసి కళ్ళు చూస్తాలకే ఎవరు లేరు. కానీ ఆ కళ అయితే స్పష్టంగా కనబడదు, దర్శనంలాగా. తెల్లటి మనిషి కూర్చొని ఆమె పక్కన. తర్వాత ఆమె అటో ఇటో తిరిగేసి పండుకున్నది. ఉదయ కాలంలో ఆమె అలాగనే పడుకునేది, నేను ఎప్పుడు పోయినా అలానే పడుకునేది. ఆ రోజు నేను బండి స్టాండ్ వేసినో లేదో, మా ఇంటి ముందు ఒక ఆమె ఫకీర్ అహ్మద్ అని ఒక ఆయన ఫ్యాన్ డ్రైవర్ అతను ఉన్నాడు. వాళ్ళ భార్య భయ్యా అన్నది, క్యా మాన్ భయ్యా భావి దిగే ముచ్చే, నాకు వదినమ్మ కనబడ్డది అన్నాడు. అచ్చా ఠీకే అని గౌరవ స్టాండ్ వేసేసి పోయేటాలకే నేను ఇట్లా ప్రేరాలేసిన, ఇట్లా ఆనందగడ్లో ఒకటి ప్రేరాలేసిన. ఇంటి ప్రతి బుధవారము సేవకులు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఒక 5-6 వచ్చి 10 మందో ఎంతో మంది ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చునే వాక్యం చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు. ఆ రోజు జరిగిపోయింది. నా భార్యకి ఆ వ్యక్తి వచ్చి 3 సార్లు ఇలా తీసేశాడు. ఆమె పడుకునే వ్యక్తి లేచింది, లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి వరండాలో నుంచి ఆ హాల్లో వచ్చి కూర్చుంది. నా గురించి నేను బయటలకే, అమ్మా ఎలా ఉంది నీకు అన్నా. అంటాది, ఏమైందమ్మా చెప్పమ్మా అని నేను కింద కూర్చొని మాట్లాడినా. ఏమైందమ్మా అంటే మొత్తం చెప్పింది. వెంటనే నేను మోకరించి ప్రార్థన చేశాను, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎందుకంటే ఆ అనుభవంలో నేను నుంచి వెళ్ళాను కనుక నాకు ఆ బాధ ఏందో తెలుసు, ఆ వేదన ఏం తెలుసు, ఆ యొక్క సంకటం ఏంటో తెలుసు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అందులో నుంచి ప్రయాణం చేశాను. అందులో నుంచి నేను ప్రయాణం చేశాను. కాబట్టి ఈ రక్తస్రావణ కలిగిన స్త్రీతోటి ఏమంటున్నాడంటే ప్రభువారు ఏమన్నాడమ్మా, మార్క్స్ వార్త మళ్ళీ వదిలేస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదాని వైపొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. చూసారా, అదేండి అంచలంచల విశ్వాసం. కానాను స్త్రీ వచ్చింది, అయ్యా కేకలు వేస్తుంది, అయ్యా ఇశ్రాయేలులకు మాత్రమేనమ్మా నేను పంపబడ్డాను అంటే, నిజమే ప్రభు, అది నిజమే అమ్మా, రొట్టె ముక్కలు కుక్క పిల్లలకైట యుక్తము కాదమంటే నిజమే ప్రభు. బల్ల మీద నుంచి పడ రొట్టె ముక్కలు కూడా ఎవరు తినరు చెప్పాలి, ఎవరు తింటారు? కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ కుక్క లాంటి దాన్ని నేనయ్యా, నన్ను కనికరించయ్యా అన్నది. అదేంటి విశ్వాసం. అలా ఉండాలి, ప్రభుని అలా పట్టుకోవాలి. ప్రార్థన చేయమన్నామంటే కొద్దిసేపు ప్రార్థన చేస్తాం, కదా ఈలోపు ఫోన్ పోగుద్ది, ఈలోపు శబ్దం అవుతుంది, ఈలోపు సమయం అయిపోతుంది, లేచిపోతావు. ఎక్కడ నీలో ఉన్న ఫైల్ ఏమైపోతుంది? నేను ఎందుకు రక్షించాడు ప్రభు? పరలోకాన్ని నుంచి ఎందుకు వచ్చాడు? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మానవ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆ పరలోకంలో 1,000,000,000 దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, 1,000,000,000 దూతలు, ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రం పగలు తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుచున్న కిరీటాలు కూడా పాదముల యొక్క పడేశారే. ఎందుకు ఆయన ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆదాము తప్పిపోయి లోకంలోనికి పాపం ఎట్లా వచ్చిందో, పాపము ద్వారా
నరకానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ అడ్డుబండ వేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని తిరిగి జన్మించిన అనుభవంలోకి ఉండేదంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు గ్యారెంటీ వింటాడు. రొట్టె ముక్కల గురించి ఆమె ఆశపడలేదు, కానీ నీరు కూడా కుక్క లాంటి దాన్ని కనుక నువ్వు నన్ను కనికరించయ్యా అన్నది. ఇంకొక వ్యక్తి ఉన్నారండి, ఆ వ్యక్తి 2 కాళ్ళు లేవు, ఆ వ్యక్తికి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. చూద్దామా, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకును సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబాయును ఒకడుండగా వాడు అతనిని దావీదు వద్దకు పిలువనంపి, రాజు షీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడైన నేనే షీబాను అనేను. చాలండి. ఇంకొక మాట అక్కడే, రాజు యెహోవా నాకు దయచేసినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగా షీబా యోనాతానును కుంటి కాళ్ళ గల వాడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. చాలండి. ఏమండి, ఎక్కడో అడవులలో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు అపారమైన ఇజ్రాయేలీలకు చక్రవర్తిగా రాజుగా నియమించి ఉన్నప్పుడు ఏమండి, ఈ షటర్లోకి రావటానికి అన్న ఒక్కడే ప్రయాసపడ్డా? ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రయాసపడ్డారా? ఆయన రాజు కావటానికి ఎన్నో సందర్భాలలో ఎందరో సహాయం చేశారు. దాంట్లో ప్రాముఖ్యుడైన యోనాతాను ఎంతగా ప్రేమించాడంటే దావీదుని, తన తండ్రి తరుముతుంటే కూడా తన తండ్రి యొక్క ప్రతి ఒక్క చర్యలను పసిగట్టి దావీదుకు చెబుతూ ఉండేవాడు, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో, నేను చంపిస్తాడు మా నాన్న అని. అనేక సార్లు కూడా యోనాతాను దావీదును అనేక సార్లు కాపాడుతూ డైరెక్షన్స్ ఇస్తూ వచ్చాడు. కాబట్టి నేను ఈరోజు ఇజ్రాయేల్ దేశానికి ఏమయ్యాను? రాజునయ్యాను. కాబట్టి ఇప్పుడు సౌలు కుటుంబంలో ఒక్కడు కూడా మిగిలి ఉండద్దు అని అనుకున్నాడా? లేదండి. అందుగురించి దావీదు నా హృదయానుసారుడైన కుమారుడు, దేవునికి హృదయానుసారుడైన కుమారుడుగా మారిపోయి నేను రాజునై ఉన్నాను గనక సౌలు కుటుంబంలో ఎవడన్నా ఉన్నాడా, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానని షీబాను పిలిచినప్పుడు, అయ్యా కుంటి కాళ్ళ వాడొకడు మెఫీబోషెత్ అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా వాడు ఉన్నాడయ్యా అని 6వ వచనం చదవండి. 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేను ఉన్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు సదాకాలం నా పల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. చూసారమ్మా బాధ అనిపిస్తుంది, కళలు నీళ్ళు వస్తున్నాయి. ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ చూసారా? నాకు విరోధంగా సౌలు కుటుంబంలో ఒక్కడు కూడా మిగలొద్దు, ఆఖరి వాని కుక్కలు కూడా మిగలొద్దు, వాడి ఆనువాలు మిగలొద్దు అని అనుకుంటాడు. కానీ మెఫీబోషెతు నువ్వు నా బల్ల యొద్ద భోజనం చేస్తావు బిడ్డ, నా రాజకుమారులలో నువ్వు కూడా ఒక కుమారుడివే అని ఆయనకు అభయం ఇస్తుండు, అష్యూరెన్స్ ఇస్తున్నాడు. నేనున్నాను నీకు. ఎవరి బల్ల యొద్దట? రాజు బల్ల యొద్ద. ఏమండి, రాజు బల్ల యొద్ద నువ్వు నాతో పాటు నిత్యముగా భోజనం చేస్తావు. మరొకసారి
9వ వచనం చదువుదాం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన శివాను పిలువనంపి, సౌలుకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారుడు నీ దాసులు అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఏమండి, కానాను స్త్రీ ఏమన్నదండి, అయ్యా రొట్టె ముక్కలు అయ్యా బల్ల మీద నుంచి పడతాయి కదా అయ్యా, కుక్కలు తినను కదయ్యా అన్నాడు. ఇదే మెఫీబోషెతు ఏమన్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడినయ్యా, నా మీద ఇంతగా ప్రేమ చూపించాడు, నేను కుక్క చచ్చిన కుక్క లాంటి వాడిని కదయ్యా, నాయందు మెతుకులు కాదయ్యా, కృతజ్ఞతతో నా గుండె నిండిపోయిందయ్యా అని దావీదు దగ్గర ఏడ్చి ఉంటాడు. నిజంగా నన్ను చంపాల్సింది పోయి ఈ రోజు నువ్వు నన్ను చేరదీసి నీ బల్ల ఎద్దుకు పిలిచి నీ బల్ల మీద ఉన్న భోజన పదార్థాలు నేను తినడానికి నువ్వు ఇష్టపడుతున్నావే, నా మీద ఇంత కనికరం చూపించావంటే చూడండి 9వ వచనమా 10వ వచనంలో ఉంటుంది అది. ఎక్కడ నాన్నది 8వ వచనం చదువు నాన్న. అతడు నమస్కరించి చచ్చిన కుక్కర వంటి వాడనైన నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడనయ్యా, ఎంతటి వాడనయ్యా, ఎక్కడో నీ పేరేంటిది మల్లయ్యో ఎల్లయ్యో లచ్చమ్మనో ఏదో పేరున్న నిన్ను దేవుడు రాజులైన యాజక సమూహమైన దేవుని సొత్తైన ప్రజలుగా ఈ ప్రాంతం మీద నిలబెట్టాడే, నీకు పరలోకం ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాడే, ఆ పరలోకానికి ఆయనకి మనకన్నా ముందు ఆయన వెళ్ళి స్థలములు సిద్ధపరుస్తున్నాడే. చెప్పండి, ఏదో వస్తున్నాను ఆదివారం, ఏదో పోతున్నాను ఇంకొక గంట 2 గంటలలో, అది కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, అది కాదు. ఈ భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో మ్యాక్సిమంగా నేను తిరిగాను, మొన్న మధ్యప్రదేశ్లో భూపాల్లో నేను సువార్త చేస్తున్న సమయంలో నేను ఎక్కడెక్కడైతే పూజలు చేశానో ఆ ప్రాంతం కాకపోయినప్పటికీ ఆ హిందీ ప్రాంతమే గనక, అది అంతా ఉత్తరప్రదేశ్ సంబంధించిందే గనక కాశీ పోయిన ఆత్మలింగాన్ని ముట్టి నేను పూజలు చేసిన వాడిని, శ్రీరాముడు పుట్టిన జన్మస్థలానికి వెళ్ళి అయోధ్యలో నేను పూజలు చేసిన వాడిని, గంగా యమున సరస్వతి అని 3 నదులు ఇలా కలిసిపోతుంటాయి కానీ 3 కలర్లు వేరే ఉంటాయి. అనేకమైన స్థలాల్లో నేను తిరిగినాను. మరలా దేవుడు నన్ను ఇదే ప్రాంతంలోకి సువార్త చేయటానికి, సువార్త చేపియటానికి అల్పుడైన నన్ను ఏ జ్ఞానము, ఏ శక్తి, ఏ సామర్థ్యత, ఎటువంటి యోగ్యత లేని నన్ను ఈ ప్రాంతాలకు తీసుకొచ్చి సువార్త చేపిస్తున్నాడంటే నిజంగా దేవుడికి హ్యాండ్సప్ అనుకున్నా. ఒకప్పుడు శత్రువునై ఉన్న నన్ను, పగవాడినై ఉన్న నన్ను, విగ్రహారాధికుడైన నన్ను దేవుడు మరలా విగ్రహాల మధ్యలో అక్కడ ఉన్న ప్రజలకు దేవుడు సువార్త చేపిస్తున్నాడంటే మీరు అనుకోవచ్చు, సువార్త కదా చేయొచ్చు కదా, ఏమైంది అన్న అంతగానో టెంప్ట్ అవుతున్నాడు. అక్కడ యాంటీ క్రిస్టియన్ బిల్లు ఉంది. ఎవడైతే యేసు ప్రభు బైబుల్ పట్టుకొని పోతుండో వాడిని లోపటేసేసి మనకి బెయిల్ కూడా రాదు. ఆల్రెడీ మేము అక్కడ పోగానే జాషువా అన్న వచ్చేసి ఏం చెప్పాడంటే, అన్న వరప్రసాద్ అన్న అనే అతన్ని 3 నెలల కింద అరెస్ట్ చేసేసారు అన్న, మొన్ననే బెయిల్ వచ్చింది అన్న, గదిగద వణుకుతుండన్నా, మీరు వచ్చిండ్రన్నట్టు. అలాగనే ఏంటన్నా మీరు ఎట్లా వచ్చిండ్రన్నా, నాకు అర్థం కాదు, ఇక్కడ పరిస్థితి బాగాలేదన్నా, ప్రభుత్వం వాళ్ళదే, పోలీసులు వాళ్ళోళ్ళే, మనుషులు వాళ్ళోళ్ళే అన్నా, ఎట్లా అన్నా మీరు ఇట్లా అంటే, ప్రభు మాకు వాగ్దానం ఇచ్చాడు బ్రదర్, వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని వచ్చాం మేము. మా సోల్జర్స్ మామూలు కాదు, మహా ప్రార్థన పరుడని అన్న మా గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. అప్పుడు మాకు సిగ్గేసింది, అసలు ఏంది అన్న ఇంత గొప్పగా చెప్తున్నాడు, మా దగ్గర ఏమున్నదని. అటువంటి స్థితిలో ఆ ప్రాంతంలో మరి స్వార్థ చేయడానికి దేవుడు ఇచ్చాడు. అందుకోసం ఏమంటాడంటే, చచ్చిన కుక్క వంటి వాడను కదయ్యా, నేను ఏ పాటి వాడనని మెతుకులు కాదు, కృతజ్ఞత భావం వస్తుంది ఆ దావీదును చూస్తుంటే. ఒక బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలకు మనం పాత్రలం. అలాంటిది మెఫీబోషెతు ఏ విధంగా అయితే ఆ బల్ల యొద్ద తింటున్నాడో నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేశాడు. చూడండి యోహాను సువార్త
1వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, చూడండి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడు? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానవేచ్ఛల వలన పుట్టిన వారు కారు అని ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగొటకు ఆయన అధికారం ఇచ్చాడట. చూసారా? అధికారముతో మీరు ఇక్కడికి వచ్చారు. ఏమండి, ఒక ఎమ్మెల్యే ముందు ఇట్లా కూర్చుంటారా అండి? వాళ్ళు లేస్తే మీరు లేస్తారు, అవునా కదా? ఒక ఎంఆర్ఓ ముందు కూర్చుంటారా అండి ఇట్లా అని? దేవుడు వాక్యం ముందు మీరు కూర్చుంటున్నారు, దేవుడి వాక్యం ముందు మీరు కూర్చుంటున్నారు అంటే ఎంత ఆధిక్యత! అందుకొరకే మీరు ఎందరు అంగీకరించారో దేవుణ్ణి, తన నామమందు మీరు విశ్వాసం ఉంచిన వారు, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారు నశించుకోక. అమ్మ ఏంటిది? ఎందుకనగా చదువు నాన్న కట్ అయిపోతుంది. ఎందరు అంగీకరించరు, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల కగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఒక మెఫీబోషెతుకే ఆ రాజు బల్ల యొద్ద ఇస్తే నీకు దేవుని రాజ్యం మీద అధికారం ఇచ్చింది బిడ్డ. అది ఆలోచించుకోవాలి, అది ఆలోచించుకోవాలి. ఎక్కడ కుక్క బల్ల కింద పడ్డ ముక్కలు, ఎక్కడ అలాంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? రాజు బల్ల మీదకి వచ్చేసేసాడు. రాజు బల్ల మీద నుంచి ఇంకొక అంశం చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చెను. చాలండి. ఏమండి, ఒకప్పుడు మన స్థితి ఏంటండి? ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన మనల్ని తన యొక్క బల్ల యొద్దకు తీసుకొస్తున్నాడు కదండి. తన బల్ల యొద్దకు తీసుకొస్తున్నాడు. కానాను స్త్రీని చూస్తేనేమో ఆ బల్ల మీదకి ఉన్న రొట్టెలు ఆశీర్వాదము, స్వస్థత ఇచ్చాడు. అమ్మా, నీ విశ్వాసం నేను స్వస్థపరచను కాక అని చెప్పాను. శిష్యులు అప్పటిదాకా ఏంటి ఈయన, ఆమె ఇంతగానే అరుస్తుంటే ఏమన్నాడు? కుక్క లాంటి దాన్నేనయ్యా, నీ బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు. చూడండి, అది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థపరచబడ్డది. చూసారా? ఆమె ఎంతైతే వేదన పడ్డదో దేవుడు ఆ శిష్యులందరూ ఈమెను వెళ్ళగొట్టేయండి, ఈమెను వెళ్ళగొట్టేయండి, ఈమె అరుస్తుంది అని గోల చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు హృదయాంతరంగాలను ఎరిగిన వాడు కనుక ఆయన ఏం చేశాడు? ఆమె యొక్క బాధని స్టడీ చేస్తూ శిష్యులను కూడా స్టడీ చేశాడండి. శిష్యులను కూడా స్టడీ చేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువునారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. అదేనమ్మా, 5వ వచనం చదువు. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. సరే, మీరు అనుకోవచ్చు మేము ఇక్కడ కుర్చీల మీద కూర్చున్నాం, ఆర్థిక ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాం మేము, కానీ మమ్మల్ని ఎవ్వరు పరీక్షించట్లేదు మమ్మల్ని ఎవరు పరీక్షించట్లేదు అని మీరు అనుకోవచ్చు. అక్కడ ఫిలిప్పును పరీక్షించినట్టుగా 3వ వచనం చదువునానా? యోహాను సువార్త 6:3 చదువు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అని యూదుల పండగ సమీపించెను.
కాబట్టి యేసు కన్నులెత్తి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగాడు. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగే ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. 53వ కీర్తన 2వ వచనంలో తీయబడండి, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను చూచి పరిశీలిస్తున్నాడు అన్నమాట. అక్కడ ఫిలిప్పుని పరీక్షించాడు, ఇక్కడ నిన్ను నన్ను కూడా నువ్వు వాక్యములు ఉన్నావా లేదా చెక్ చేసుకో. నా 66 పుస్తకాలు ఉన్నావో లేదో చెక్ చేసుకో అన్నోళ్ళు అక్కడక్కడ మరి డ్యూటీలు చేసుకున్నప్పుడు ఒక లారీ వచ్చినప్పుడు ఆ లారీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో అని చెక్ చేసుకుంటా అంటారు అనమాట. చెక్ చేస్తుంటారు, ఆ డ్రైవర్ ఇదేనా, ఆ బండి నెంబర్ ఇదేనా, ఆ సరిగ్గా ఇదేనా, వాడు ఇచ్చిన కాగితాలు వీళ్ళ దగ్గర ఉన్న యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకొని కరెక్ట్ ఉండేది ఉంటే పాస్ ఇచ్చేస్తారు, గేట్ పాస్ ఇచ్చేస్తారు. అట్లనే మనకు కూడా ఒక గేట్ పాస్ కావాలంటే ఈ 66 పుస్తకాలలో చెక్ 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 చేసుకోవాలి. మనం ఫిలిప్పుని అడిగినట్టుగా నిన్ను నన్ను కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు అన్నమాట. రండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఏమండి, ఆ బల్ల యొద్ద యేసు ప్రభు ఇట్లా కూర్చొని, శిష్యులు కూడా అలా కూర్చున్నారు చుట్టూ. ఆ బల్ల మీద ఉన్న రొట్టెని ఏమన్నాడు, ఇది నా శరీరం, ఇది నా శరీరం, మీరు తినున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్నారు. మనం ఏమనుకుంటాం, రొట్టె రంగన అరే అక్కేంద్ర ఈసారి షుగర్ చక్కగా వేయలేదు, తీయగలేదు, నెయ్యి వేయలేదు, దాంట్లో సరిగ్గా కాలవలేదురా, పిండి ఉందిరా. అది పిండి కాదురా నాయన, అది యేసు క్రీస్తు ప్రభువు శరీరము. ఆయన శరీరం అని నువ్వు భావించాలి. పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు, భూలోకము నుంచి బల్ల మీదకి వస్తున్నాడు. తినే బల్ల ఎట్లుంటది, పండ్లు, ఫలాలు, మాంసము, చికెను, పచ్చళ్ళు, పిచ్చళ్ళు ఉంటాయి. అలాంటిది కాదు, జీవ శరీరము. ఆయన శరీరం తింటున్నావు నువ్వు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు నువ్వు. నరాలకు వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోతేనే నీ హృదయంలో ఉంటది. మనము వినిన వాక్యమును విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండానట్లుగా విశేష జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు ఎందుకు చెప్పాడు నీకు? చెప్పండి, ఎందుకు చెప్పాడు? బంగారం అయితే విశేషంగా జాగ్రత్త, ఇది తీసి ఇంకోటి తీసి, ఇది తీసి ఇంకోటి పక్కన సైడ్లో తీసి దాంట్లో పెడతావే, పెట్టి దానికి ఇట్ట అంటావు, ఎవరికి అర్థం కావద్దని. మరి అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, అంత ఎఫ్డీలు కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే వాక్యము నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఇలా ఆదివారం కదా, ప్రభుదినం కదా, వచ్చి అట్లా 2 పాటలు పాడేసి వినేసి వెళ్ళిపోతే ఈ రోజు అయిపోయింది. కానీ ఇదే నీకు తుది రాత్రి అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మన్నైనది వెనుకలేవు, మరలా భూమికి చేరిపోతుంది. దేవుడు తాను దయచేసిన ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు విన్న వాక్యం కదా, నువ్వు విన్న వాక్యాన్ని ప్రకారంగా జీవించావా, ఆ విధంగా ఉన్నావా అని దేవుడు అడుగుతున్నావు. నువ్వు ఎడిపోతావు చెప్పండి. రండి ముగించేస్తా, సమయం కూడా దగ్గర పడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకరు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు ఏమన్నాడు ఇక్కడ చెప్పాల 24లో, దానిని విరిచి ఇది మీ కొరకైన
నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 25 నేను చదువుతా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలో త్రాగునప్పుడు వల్ల. ప్రపంచం అంతా ఏమైపోయిందంటే ఆంగ్లేయుల బోధతోటి, లండన్, అమెరికా, ఆఫ్రికా, ఈజిప్టు, ఈ బోధలన్నీ జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నా శరీరం తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకో, నా రక్తము త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి సర్వోన్నతమైన దేవుని మహోన్నతుడైన వాక్యం ఇట్లా చెప్తుంది గనక ఇక మాకేం అవసరం లేదు, మేము జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెని తిని ఆ ద్రాక్షారసము తాగి వెళ్ళిపోతాము అనుకుంటున్నారు. ఎంత అవివేకులం అయిపోతున్నామంటే, ఎంత అజాగ్రత్తలో ఉంటున్నామంటే, పోలీసు వాడు చెప్పాడు, అరే బాబు సిగ్నల్ వేసారా బాబు, నువ్వు ముందుకు వెళ్ళకరా అంటే, సిగ్నలే కదా ఏమైతుంది అని ముందుకు పోతే యాక్సిడెంట్ అయిపోతాం. అందుకోసం ఇక్కడ చాలా భయంకరమైన మాటలు ఇచ్చాడు. 26 చదువునానా, 25, 26 చదువు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు బై ఆర్డర్. నేను కొట్టదలుచుకోలేదు, ఎందుకంటే కొట్టోళ్ళని నేనే వ్యతిరేకిస్తా కనుక బై ఆర్డర్ అన్నాడు అనమాట. నేను వచ్చు పర్యంతము నా మరణం చెదరు. ప్రపంచమంతా ప్రచురిస్తుందా? చెప్పండి చెప్పండి. మనం ఎవరి బోధలో ఉన్నాం? అపోస్తుల బోధయందు, రొట్టె విరుచుటయందు, సహవాసమందును ఎడతెగక కూడి ఉన్నప్పుడే నీ రక్షణను కాపాడుకుంటావు అని ఏమన్నాడు? 26, 27 నేను చదువుతాను, దయచేసి వినండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు బై ఆర్డర్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. పాట పాడతారు చాలా సంఘాలల్లో, అపరాధిని యేసయ్యా. ఆ పాట పాడతా అంటే ఫీలింగ్స్, బాధలు, వేదనలు. అరే నువ్వు రొట్టె తిని సువార్త చేయమ్మా అని దేవుడు అంటాడు, నన్ను ప్రకటించమ్మా అంటాడు. నా జననాన్ని ప్రకటించు, నా మరణాన్ని ప్రకటించు, నా పునరుద్ధానాన్ని ప్రకటించు, నా పరలోకానికి వెళ్ళి నా గురించి నా ప్రభు ఇల్లును సిద్ధం చేస్తున్నాను ప్రకటించు తల్లి అంటే జ్ఞాపకం మాత్రం చేసుకుంటానన్నా. చాలా నాకు కింది వద్దన్నా, నాకు కింది వద్దు, అవి వద్దు. బోనస్ ఇస్తే తీసుకోకుండా ఉంటావా? లాభం వస్తే తీసుకోకుండా ఉంటావా? నేను ఇంతే పెట్టుబడి పెట్టినా నాకు వద్దు అంటే ఒప్పుకుంటావా? మరి బైబుల్ ఒప్పుకోవట్లేదేంటి? ఏమండి, ఆయన శరీరం తిన్నప్పుడు ఆ శరీరము నోట్లోకి పోయినప్పుడు, ఆ నోట్ల నుంచి అలిగినప్పుడు నీ నరాలకు కండరాలకు అది సప్లై అవుతుంది కదా. అది సప్లై అవుతుందా లేదా చెల్లి? చెప్పమ్మా. అది అలిగిపోయి రక్తముగా మారిపోతుందా లేదా? ఆయన రక్తము తాగినవే, ఆ రక్తము నీ నరాలకు ప్రవహించినప్పుడు నీ 2 మెదడులు, నీ యొక్క మరి శరీర భాగాలన్నింటిలో ప్రవహించాలా లేదా? పాట పాడతాం, జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. పాడి నేను వెళ్ళిపోతా నేను పాట పాడి. ఏం ప్రయోజనం పాట పాడటం వల్ల? నువ్వు స్వార్థ ప్రకటించు. ఎంతక 40 రూపాయలు, 40 రూపాయలు అక్క, పక్కనే 30 రూపాయలు అంటుంటారు కదా అక్క. చూసి అక్క టమాటాలు 40, సర్లెక్క 40 తీసుకుందు. కానీ యేసుప్రభు తెలుసా అక్క నీకు? యేసుప్రభు తెలుసా? ఏమోనమ్మా యేసుప్రభు. అక్క నువ్వు నీ దగ్గర నేను కేజీ టమాటా తీసుకుంటా, కానీ యేసుప్రభు గురించి తెలుసుకో అక్క. నువ్వు టైం లేదు కాబట్టి ఈ పత్రిక చదువుకో అక్క అని ఒక పత్రిక ఇస్తే ఆ పత్రికలో ఆమె తర్వాత చదువుకుంటది, కానీ నీ మీద ఉన్న భారం అయితే వదిలిపోతుంది. అలా సువార్త చేయండి ఆడవాళ్ళు అయితే.
ముగ్గు అని వస్తాడు. ఆ ముగ్గుడికి కూడా సువార్త చెప్పండి, కూరగాయలోడికి చెప్పండి, పాలోడికి చెప్పండి, బ్రదర్స్ అయితే ఉద్యోగాలలో చెప్పండి, బయట చెప్పండి, సమాజంలో చెప్పండి. లేదు బ్రదర్ ఎక్కడెక్కడన్నా విలేజ్లు ఏమైనా ఉన్నాయంటే నన్ను పిలవండి, నేనే అన్ని తీసుకొని వస్తా, సువార్త చేద్దాం. 26వ వచనం 27వ వచనం మళ్ళీ చదువుకుందాం, అందరం కలిసి చదవండి. మీరు రొట్టె తిని బ్రదర్స్ కూడా ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగుడు వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. 28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు శరీరం అని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే త్రిని త్రాగుచున్నాడు. జాగ్రత్తగా ప్రభు శరీరములో. చాలా మంది ఏంటంటే ఇవన్నీ శిక్షలు ఎందుకురా బాబు, అసలు తినకపోతేనే తాగకపోతేనే అయిపోతుంది కదా అనుకుంటారు. తప్పు అది కూడా. ఏమన్నాడు? నా శరీరము తినవాడు నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు, నాతో పాటు పరలోకంలో ఉంటాడు అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో కుక్కలాంటి మన జీవితాలు, బల్ల మీద నుంచి పడ్డ రొట్టె ముక్కలు తినాల్సిన మనల్ని, అన్యులము, దేవునికి విగ్రహారాధికులముగా ఉన్న మనల్ని, దేవుడు శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు ఆయన అంగీకరించడం ద్వారా తన పిల్లల్నిగా చేసుకున్నాడు. ఎక్కడో ఆ కలువరి శిలువ మీద నుంచి బల్ల మీదకి వచ్చాడు, బల్ల మీద నుంచి మన దేహములోకి వచ్చాడు, మన దేహములో నుంచి మనం బలం పొందుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చాలమ్మా. నేను జయించిన తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం మీరును జయిస్తే నా సింహాసనమునందు కూర్చుండబెడతాను. క్రైస్తవుడు అంటే చాలా ఇరుకైన మార్గం. క్రైస్తవుడు అంటే బాధలు అనుభవించే మార్గం. కానీ కష్టం ఉంటుంది, ఆ తర్వాత విశాలత ఉంటుంది, ఆ తర్వాత పరలోకం ఉంటుంది. నా ప్రియ అమ్మలారా, అన్నలారా, జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నాం. కానాను స్త్రీ వలె ఉన్నాం, రక్తస్రావణ కలిగిన స్త్రీ వలె ఉన్నాం. మెఫీబోషెతు ఎక్కడో కుంటి కాలవాడిగా, ఎక్కడో మూలన రాజుల భయము చేత చివరిగా ఉన్నవాడిని రాజు బల్ల యొద్దకు పిలిచాడు. బల్ల మీద సకల ఆహార పదార్థాలు తినిపించాడు. అంతేకాదండి, యేసు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన సజీవ యాగముగా తన శరీరాన్ని ఇచ్చాడు, నీకు తన రక్తాన్ని ఇచ్చాడు. అది తిని తాగడం ద్వారా నీకు పరలోకాన్ని ప్రాప్తింపచేశాడు. అట్టి యొక్క భాగ్యముతో లేఖనాలన్నీ మననం చేసుకొని మనము జయించు వాణ్ణి ఆ పరలోకంలో నాతో పాటు దాన్ని కూర్చుంటే పెడతానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక అట్టి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి.